కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా జ్వాలాతోరణం ఉత్సవం నిర్వహిస్తారు. దీన్ని దర్శించుకుంటే భాగ్యం కోసం అందరూ ఎదురు చూస్తారు. అలాగే ఈ జ్వాలాతోరణం దాటడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే ప్రతి తేదీ ఆ తిథికి విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టతమైనది. ఈ రోజు ఏర్పాటు చేసే జ్వాలాతోరణం దాటడం కోసం భక్తులందరూ ఎదురు చూస్తారు. శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం ఏర్పాటు చేయడం ఆచారంగా వస్తోంది. ఈ ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నిర్వహిస్తారు. దీని కింద నడవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ జ్వాలాతోరణం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్ముతారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏర్పాటు చేసే జ్వాలాతోరణం దర్శించుకునేందుకు భక్తులు వేలాది మందిగా శివాలయాలకు తరలివస్తారు. ఆ శివాలయం ముందు 2 కర్రలు నిలువుగా ఏర్పాటు చేస్తారు. దానికి అడ్డంగా మరొక కర్ర కట్టి కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దానిమీద నెయ్యి పోసి మంట పెడతారు. దీన్నే జ్వాలాతోరణం, యమద్వారం అని కూడా పిలుస్తారు. పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఎత్తుకొని ఈ తోరణం కింద 3 సార్లు అటూ ఇటూ తిరుగుతారు. ఈ పల్లకి పక్కన నడిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం. ఈ జ్వాలాతోరణం దాటిన వారికి యమలోకంలోకి వెళ్ళే అవసరం రాదని చెబుతారు. ఎందుకంటే యమలోకంలోకి ప్రవేశించగానే అగ్నితోరణం కనిపిస్తుంది. దీని ద్వారానే లోపలికి అడుగు పెడతారు. పాపాలు చేసేవారికి వేసే మొదటి శిక్ష ఇదేనని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ జ్వాలాతోరణం దాటితే యమలోకం అడుగుపెట్టే అవసరం రాదని, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారని భక్తులు అంటారు. జ్వాలాతోరణం దర్శించుకున్నా, దాని కింద నడిచిన సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే చాలామంది ఈ భస్మాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. ఈ గడ్డిని కూడా ఇంటికి తెచ్చుకొని ఇంటి గుమ్మంలో కట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుంది. వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుందని భక్తుల నమ్మకం. ఎవరైతే జ్వాలాతోరణం 3 సార్లు దాటుతారో వారికి ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. జ్వాలాతోరణం ఏర్పాటు చేయడం వెనుక ఒక పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. క్షీరసాగర మదనంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు ముందుగా హాలాహలం బయటకు వచ్చింది. అది చాలా విషపూరితమైనది, వినాశనాన్ని సృష్టిస్తుంది. దీంతో దాని నుంచి కాపాడమని దేవతలు ఆ పరమేశ్వరుడిని శరణు వేడుకున్నారు. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గరళంలోనే ఉంచుకున్నాడు. అది చూసి భయపడిపోయిన పార్వతీదేవి విషం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం ఆ జ్వాల కింది నుంచి దూరి వెడతానని మొక్కుకుంది. అలా పార్వతీదేవి చేయడం వల్ల శివుడికి ఆ విషం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జ్వాలాతోరణంగా భావించి దాటడం ఆనవాయితీగా వస్తోంది. ఎవరైతే ఈ జ్వాలాతోరణాన్ని 3 సార్లు దర్శించుకుంటారో వారికి యమశిక్షలు ఉండవని పురాణ కథనం. ఓం నమః శివాయ.